నమస్కారం సార్. నమస్తే. తాజాగా మీరు చూశారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గారికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో అయితే మాటల యుద్ధం నడుస్తుంది. అసలు ఇంతకీ రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరు చేర్చారు? కాంగ్రెస్ చేర్చిందా? జగన్మోహన్ రెడ్డి చేర్చారా? ఎవరు చేర్చారు ఏంటంటారు అసలు ఈ మొత్తానికి కథ? పొన్నవోలు సుధాకర్ రెడ్డి వర్సెస్ షర్మిల డిష్యూమ్. ఇప్పుడు ఇది ఎక్కడొచ్చిందంటే ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నామినేషన్ వేశాడు. నామినేషన్ వేసినప్పుడు అతను చెల్లెలను టార్గెట్ చేశాడు, షర్మిలని టార్గెట్ చేస్తూ తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్లో చేరిందని చెల్లెళ్ళు కూడా ఈ కుట్రలో భాగమంటూ అతను చెల్లెళ్ళని అన్యాపదేశంగా టార్గెట్ చేస్తే షర్మిల దాని మీద ధ్వజమెత్తింది. ఏమని? అసలు ఛార్జ్షీట్లో పెట్టిందే నువ్వు కదా, కొత్త కోణం. అవును, మనకు తెలియని కోణాన్ని షర్మిల జగన్మోహన్ రెడ్డిలో ప్రజల ముందు పెట్టింది. 360 డిగ్రీస్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కోణాలు నువ్వు చూడాల్సింది 360 డిగ్రీస్లో చూడాలన్నమాట. ఈ ఎన్నికలకు ముందు సిబిఐ ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టించింది ఎవరు? ఇవాళ చర్చనీయాంశం షర్మిల చేసిందనమాట. జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థపరుడు, స్వార్థానికే పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తోంది సొంత చెల్లి అన్నమాట. అంటే ఇప్పుడు ఆస్తిలో అన్యాయం సరే, ఆస్తుల పంపకంలో ఏ విధంగా జరిగిందో ప్రజలు వాళ్ళ చర్చ జరుగుతోంది, అది తీసి పక్కన పెట్టి అది వాళ్ళ కుటుంబ వివాదం. తండ్రి పేరుని తన అధికారం కోసం ఎలా దుర్వినియోగం చేశాడు అంటే, షర్మిల ఏమంది? అతను కేసుల్లోంచి బయటపడటం కోసం మా నాన్న పేరునే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించాడు అంటే దానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డే సాక్ష్యం అంటూ అతనికి ఆ పోస్ట్ ఇచ్చాడు. ఏది? ఏఏజీ పోస్టు, అది క్విడ్ ప్రోకో అనో ఏదో అంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి దానికి ఆపండి భుజాలు దౌడుకుని గుమ్మడికాయ తీసుకుని వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. పెట్టి తన ఏదో రాజశేఖర రెడ్డి భక్తుండని ఎక్కడో నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకునేవాడిని, మీరు మీ నాన్న కోసం మీరు పోరాటంలో తప్పు లేదమ్మా, మీది రక్తబంధం, నేను మరి నా స్వామి కోసం నా రాజశేఖర రెడ్డిని ఇలా అప్రదిష్ట పాలు చేస్తారా అని నేను పలానా తారీఖున కంప్లైంట్ ఇచ్చాను, పలానా తారీఖున ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ రాజశేఖర రెడ్డి పేరు ఉంది అని అతని స్వామి భక్తి ఏదో ప్రదర్శించాడు. అసలు అక్కడ ఇష్యూ ఎఫ్ఐఆర్ది కాదు కదా, షర్మిల ఎత్తింది దేని గురించి? ఛార్జ్షీట్లో. అవును, ఛార్జ్షీట్లో సిబిఐ ఆ పేరు చేర్చడానికి కారణం పొన్నవోలు. పొన్నవోలు ద్వారా ఆ పేరు చేర్పించింది జగన్మోహన్ రెడ్డి అని ఒక కొత్త కోణం ఆమె చూపించింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనందరికీ తెలిసిందే, ప్రజల్లో చర్చనీయాంశం ఏంటి? తండ్రి శవాన్ని వాడుకుని అధికారం కోసం ఎలా ప్రయత్నం చేశాడు, ఆ సంతకాల సేకరణ. నెక్స్ట్ చిన్నాన్న శవాన్ని వాడుకుని ముఖ్యమంత్రి కావడం. సోషల్ మీడియాలో అది పెద్ద ఇదవుతోంది. నాన్న శవంతో ఆ రోజు రాజకీయ ఇది, చిన్నాన్న శవంతో ముఖ్యమంత్రి పదవి, ఇప్పుడు శవం ఇంకోటి ఏది దొరుకుద్దా అనేసరికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ముందు జాగ్రత్త. ఇప్పుడు షర్మిల ఏం చేసింది? అసలు ఇతని యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టింది. స్వార్థానికి ఇతనే ప్రతిరూపం అంటూ ఆస్తుల పంపకంలో చెల్లెళ్ళను రోడ్ల పాలు చేయడం అది తీసేసేయండి, ఇట్లా తండ్రి పేరే తను కేసుల్లో నుంచి బయటపడటం కోసం ఇరికిచ్చాడు అనేసరికి ఈ క్విడ్ ప్రోకో ఏంటి అంది. నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎన్నో తారీఖు? మే 30, 2019. వాడికి నువ్వు ఏఏజీ పోస్ట్ ఇచ్చింది ఎప్పుడు? ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి 6వ తారీఖు, జూన్ 6, అంటే వారం. 6 రోజుల్లో అంత ప్రేమ ఎందుకు వచ్చింది? అతను ఎవరో నీకు తెలియదని అతనే చెబుతున్నాడు. అసలు నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని కలవలేదని కూడా పొన్నవోలే చెప్పాడు. ఆయన ఎవరో కూడా నాకు పరిచయం లేదు, కానీ రాజశేఖర రెడ్డి మీద భక్తితో కేసేసానన్న పెద్ద మనిషి నిజంగా నీకు రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉందా అని వాడిని నిలదీసింది పొన్నవోలుని. పొన్నవోలుకి గనక రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి పెట్టమన్నా నేను పెట్టననే వాడివి కదా. అవును. అంతేకాదు షర్మిల మరొకటి కూడా చెప్పింది, ఉండవల్లి అరుణ్ కుమార్ని బయటికి లాగింది. ఇవాళ ప్రెస్ మీట్లో నేను అనడం కాదు, ఇదే మాట ఉండవల్లి అరుణ్ కుమార్ 1-2 ఏళ్ల క్రితమే అన్నాడు. సోషల్ మీడియాలో తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో
చేర్పించాడు అని ఉండవల్లి చెప్పేది అవాస్తవమా పొన్నవోలు అని అడిగింది. అసలు నువ్వు లాయర్వేనా అడిగింది. ఆ అనుమానం చాలామంది ఉంది. అసలు నిన్ను అడ్వకేట్గా చేయటం ఏంటి, చేసేవాడికి బుద్ధి లేకపోవటం ఏంటి అంటూ ఆయన యొక్క లాయర్ తెలివితేటలనే ఆమె ప్రశ్నించిన దీంట్లో నీకు తెలుసు సుధా, పొన్నవోళ్ళు ఆయన తెలివితేటల గురించి నేను చెప్పాల్సిన పని. చూసాం మన చంద్రబాబు గారి కేసు సమయంలో చూసాం. ఇది గంగ ఎక్కడ పుట్టింది, గంగని నాసిక్లో పుట్టించిన పొన్నవోళ్ళు తెలివితేటలు. అసలు యాక్చువల్గా అంటే ఏంటి, ఇప్పుడు ఏజీ ద్వారా నువ్వు పొందిన పదవికి కూడా న్యాయం చేయలేకపోయావు. దీన్ని అధిగమించి ప్రెస్ మీట్లు పెట్టి ఆ సంజయ్ని వెంటేసుకుని అమరావతిలో ప్రెస్ మీటు, హైదరాబాద్లో ప్రెస్ మీటు, ఢిల్లీలో ప్రెస్ మీటు, వీటి ద్వారా నీ తెలివితేటలు ప్రజలకు తెలిసిపోయాయి. ఢిల్లీలో సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిన పరిస్థితి మధ్యలో. ఇప్పుడు ఇవాళ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోసిన దాంట్లో మరి పొన్నవోళ్ళు మళ్ళా షర్మిలను టార్గెట్ చేస్తాడా? ఈసారి అంత సాహసం చేయకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కితే అక్కడ బల్బు వెలుగుద్ది. మళ్ళీ ఈ పాటికి అతను మీడియా మీదకి రావాలా, మళ్ళీ వచ్చి మళ్ళీ షర్మిలని తిట్టాలా. నిజంగా నీకు రాజశేఖర రెడ్డి మీద భక్తి ఉంటే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డని ఏకవచనంతో మాట్లాడతావా? షర్మిలని ఏకవచనంతో మాట్లాడావు. నేను మహిళని, ఒక పార్టీ అధ్యక్షురాలిని అని ఇవాళ ఆమె పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డిని క్వశ్చన్ చేస్తోంది. అవును, కరెక్టే కదా. అతనిది రాజశేఖర రెడ్డి భక్తి కాదు, వైఎస్ కుటుంబ భక్తి కాదు, అతనిది జగన్ భక్తి అని చెప్పి తేల్చేసింది. మరి పొన్నవోళ్ళు షర్మిలని టార్గెట్ చేస్తాడా? మరి ఉండవల్లిని కూడా టార్గెట్ చేయాలి కదా. యాక్చువల్లీ ఉండవల్లి గారు కూడా మరి ఇప్పుడు నోరు తెరవాల్సిన అవసరం వచ్చింది. మరి మాట్లాడతాడంటారా ఉండవల్లి గారు? ఉండవల్లి మనకు తెలిసిందేగా గండు పిల్లి. ఆ పిల్లి మామూలుగా గోపి అనమాట. ఈ గోల నాకెందుకులే అని చెప్పి మామూలుగానే, అంటే జగన్ గారికి ఇబ్బంది వచ్చే పని అయితే చేయడు, కానీ ఒకసారి మరి అనుకోకుండా అడిగిన దాంట్లో ఆ ఫ్లోలో వచ్చేసింది ఆ మాట. నిజంగా మరి వాళ్ళ ఉండవల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవును, ఉండవల్లి గుర్తు హస్తం గుర్తు. అవును, షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హస్తం గుర్తు మీద పోటీ చేస్తోంది కడప లోక్సభ. రాజశేఖర్ రెడ్డి హస్తం గుర్తు, ఆ హస్తం గుర్తు మీద మరి ఆమె పోటీ చేస్తున్నప్పుడు, వివేకానంద రెడ్డి హస్తం గుర్తు, ఆ హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నప్పుడు నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ ఇది ఉన్నట్లయితే ఈ పార్టీకి ఆమెతో పాటు పర్యటించాలి. ఆమె ప్రచార బాధ్యతలు భుజాన్ని వేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, అందుకే కదా గోడ మీద పిల్లి. లేకపోతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి భక్తి లాగా ఉంది. జగన్ భక్తే ఇదంతా కూడా, డబ్బు భక్తి, నేర భక్తే తప్ప వీళ్ళకి రాజశేఖర రెడ్డి భక్తి ఎక్కడుంటుంది? చూద్దాం, పొన్నవోళ్ళు మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాడంటావా? నాకు తెలిసి ఇంకా ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయడు. ఎందుకంటే షర్మిల అంత ఈజీగా వదిలిపెట్టే మనస్తత్వం కాదు కాబట్టి. అయినా ఇప్పుడు షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. ఏకవచనంతో ఎందుకు మాట్లాడారు అనేదానికి మొదటి సమాధానం పొన్నవోలు గారు చెప్పాలి. ఎందుకంటే అవసరంగా లేపి దండించుకున్నట్టు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడు ఆయన. ఆయన్ని గౌరవంగా పొన్నవోలు గారు అని సంబోధించింది. ఈయన మాత్రం మరి ఏకవచనంతో మాట్లాడటం. సో దానికి ఆయన మరి సమాధానం చెప్పాలి. 6 రోజుల్లో నీకు ఆ పోస్ట్ ఎలా వచ్చింది? నువ్వెవరో జగన్మోహన్ రెడ్డికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి నీకు పరిచయం లేదు. ఈ క్విడ్ ప్రోకో ఏంటి అంటోంది. మనకు తెలిసిన క్విడ్ ప్రోకో ఏంటి? సిబిఐ 13 కేసుల, అవును, ఈడీ 9 కేసులు, 1,00,000 కోట్ల అక్రమార్జన ఏంటి అవి మనకు తెలిసిన క్విడ్ ప్రోకో. అది హార్వర్డ్లో, ఆక్స్ఫోర్డ్లో అదొక పెద్ద స్టూడెంట్స్కి సిలబస్లో చేర్చిన క్విడ్ ప్రోకో. కానీ ఇప్పుడు కొత్త క్విడ్ ప్రోకో అని షర్మిల బయటపెట్టింది. జగన్మోహన్ రెడ్డికి, పొన్నవోలు సుధాకర్ రెడ్డికి నీకెంత నాకెంతో. మరి పొన్నవోలు చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? షర్మిలకు సమాధానం ఎవరు చెప్తారు? చూద్దాం.